మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా దుమారం రేపుతుంది. కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు దింపుతుంది. కాగా ఈ హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు మాత్రమే కాదు, వాళ్ళకంటే ఎక్కువగా రాజకీయ నాయకులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతల ఆస్తులు, అక్రమ కట్టడాల వివరాలు బయపడటమే కాకుండా వాటిని కూలగొట్టాలి అంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలోనే రంగనాథ్ చేసిన కామెంట్ కాకరేపుతున్నాయి. అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా ఎవరైనా వదలబోమంటూ రంగనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ ఒకటే రూళ్లని తేల్చి చెప్పేశారు. అయితే ఓవైసీకి, మల్లారెడ్డికి పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉండగా అందులో కొన్ని కాలేజీలు, చెరువులు కబ్జా చేసి కట్టారంటూ ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. దానిపై స్పందించిన రంగనాథ్ విద్యార్థులు రోడ్డును పడకూడదు అని మాత్రమే ఆలోచిస్తున్నట్టు తెలిపారు. అకాడమిక్ ఇయర్ మధ్యలో అక్రమంగా నిర్మించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటే విద్యార్థులకు జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. ఆ కాలేజీలు ఖచ్చితంగా అక్రమ కట్టడాలే అయితే తొలగించేందుకు వారికే కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు. వాళ్లుగా నిర్మాణాలు తొలగించకపోతే అప్పుడు హైడ్రానే స్వయంగా రంగంలోకి దిగి కూల్చేస్తుంది అంటూ హెచ్చరించారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. చెరువుల్ని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం తీసుకోవడం అభినందనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నా అని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని రాజాసింగ్ తెలిపారు.